ఓం నమః శివాయ. రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలి బాధలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలవాలనే గొప్ప తపనతో కర్నూలు వాస్తవ్యులైన ధర్మరాజు లక్ష్మీదేవమ్మ గారు వారి కూతురు అల్లుడితో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా స్వామి సన్నిధికి చేరుకుని శివయ్య చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. సౌమ్యానాంనేం వినీలానామదేశ్య అప్రమేయానాంనేం సహ కుటుంబానాం తదా సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్యభుజాయిరారోగ్యేంద్రమార్దకమముక్ష చతుర్విధ ఫలపురుష తసిద్ధిరం బ్రహ్మ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ర సదా తిలాభిషేకం కర్మకరిష్యమాన. భక్తులందరూ అర్ధనారీశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు వేసి శంకర కృపకు పాత్రులయ్యారు. నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేశారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించగా సిబ్బంది సేవాశ్రమం స్థాపించినప్పటి నుండి వేలాది మంది అభాగ్యులను అక్కున చేర్చుకుని సంరక్షించారని సేవామూర్తులకు తెలిపారు. సేవామూర్తి డి లక్ష్మీదేవమ్మ గారు వారి గొప్ప మనస్సుతో శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అభాగ్యులకు కొండంత అండగా నిలిచారు. అదేవిధంగా జేవిఆర్ కృష్ణమూర్తి విద్యావతి దంపతులు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. మాధవ సేవలో ఆధ్యాత్మిక అనుభూతిని, మానవ సేవలో సేవానుభూతిని పొందిన ఈ పుణ్యమూర్తుల కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు విద్యావతి. ఈవిడ మా అమ్మగారు లక్ష్మీదేవమ్మ. ఈమె డొనేట్ చేసేందుకు వచ్చింది. ఈ ఆశ్రమం చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. నీట్నెస్, ఇక్కడ మనుషులు అందరూ బాగా నచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ రాగానే శివునికి అభిషేకం చాలా బాగుంది. అది ఆశ్రమంని మెయింటైన్ చేసే వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు. మైండ్ సరిగా లేక ఉన్న వాళ్ళని మెయింటైన్ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి. వీళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది.
అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.